Excella Education Study in USA assured scholarship. Contact 9881 ఈ జనరేషన్లో రామాయణం గురించి కానీ రామతత్వం గురించి కానీ ఇలాంటివేవి కూడా పిల్లలకి తెలియట్లేదండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రాముడు, రామాయణం ఈ దేశం యొక్క ఐడెంటిటీ. భారతదేశం అంటే ఏంటి అంటే ధర్మం గురించి మాట్లాడిన దేశం. రాముడు ఎవరు? భారతదేశంలో అందరికంటే గొప్ప నాయకుడు. అలానే రావణాసురుడు, రావణ బ్రహ్మ అంటారండి. ఆయన విపరీతమైన శివభక్తుడు. రాముడి కంటే కూడా రావణాసురుడికి ఎక్కువ కళలు తెలుసు అని కూడా అంటారు కదండి. చెప్తుంటారు కదా, 64 కళలు తెలిసిన వ్యక్తి, మహాతపస్వి, గొప్ప శివభక్తుడు, సామాన్యుడు కాదు కదా. మరి లంకని శివుడి దగ్గర నుంచి ప్రసాదంగా పొందినవాడు, ఎంత గొప్ప శివతాండవ స్తోత్రాన్ని అందించినవాడు, చాలా గొప్ప విద్వాంసుడు. మామూలు గ్రహాలని ఇక్కడ ఇలా ఉండు అలా ఉండు అని శాసించగలే శక్తి కలవాడు, సామాన్యుడు కాదు. పూజలు చేసామా, శాస్త్రం చదివామా, వేదం చదివామా, ఇవన్నీ చదివి ధర్మాన్ని పాటించకుండా పక్క మనిషిని నొప్పిస్తూ ఉంటే అన్నిటికంటే గొప్ప ఆరాధన అదే. ధర్మం ఆచరిస్తే చాలు, ధర్మం ఆచరించిన వాడి దగ్గర అంతా ఉంటుంది, ఇంకేం లేదు. అది మనం చెప్పాలి. ధర్మం ఆచరిస్తూ ఉంటే అదే నిజమైన పూజ. నమస్కారం, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ సత్య హనుమశ్రీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అయితే మేడం, మీరు రాముడిని వర్ణిస్తూ రామాయణం గురించి చెప్తూ కొన్ని స్పీచెస్లో మాట్లాడారండి. నాకు అది బాగా నచ్చింది. అందుకే ఇవాళ మిమ్మల్ని పిలిపించి ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం కొన్ని మంచి మంచి విషయాలు మాట్లాడిద్దాం అనిపించిందండి. తప్పకుండా. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ జనరేషన్లో రామాయణం గురించి కానీ రామతత్వం గురించి కానీ ఇలాంటివేవి కూడా పిల్లలకి తెలియట్లేదండి. సో రామాయణం ఇంపార్టెన్స్ పిల్లలకి చెప్పడం ఎంతవరకు ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రాముడు, రామాయణం ఈ దేశం యొక్క ఐడెంటిటీ. భారతదేశం అంటే ఏంటి అంటే ధర్మం గురించి మాట్లాడిన దేశం. రాముడు ఎవరు? భారతదేశంలో అందరికంటే గొప్ప నాయకుడు. మొట్టమొదటి నేషనల్ హీరో అని చెప్పాలంటే ఎవరి గురించి చెప్పాలి? రాముడి గురించే చెప్పాలి. రాముడి లక్షణాలు ఏంటి? రామాయణం ఏమిటి అంటే ఉంది, అందరికీ కొంత కథ అవుట్లుక్ జస్ట్ తెలుసు. కాకపోతే దాన్ని విశ్లేషణాత్మకంగా చదవటం, దానిలోని ప్రతి క్యారెక్టర్ని విశ్లేషించి తెలుసుకునే ప్రయత్నం గనక చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఎంత దగ్గర చేసుకోవాలనుకుంటే అంత దగ్గర అవుతుంది. ఓకే. కాకపోతే మనం దానికి ఇచ్చేంత ప్రాధాన్యతని బట్టి, కొంతమంది ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది పట్టించుకోరు. సో ప్రాధాన్యత ఇచ్చిన కొద్దికి అది మనకి దగ్గర అవుతుంది. తెలుసుకున్న కొద్దికి, తవ్విన కొద్దికి నీరు, తెలుసుకున్న కొద్దికి జ్ఞానం. అంతే కదండి. అవునండి మేడం, మీరు ఇందాక అన్నారండి రామాయణంలో ప్రతి క్యారెక్టర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి. అలానే రావణాసురుడు, రావణ బ్రహ్మ అంటారండి. ఆయన విపరీతమైన శివభక్తుడు. రాముడి కంటే కూడా రావణాసురుడికి ఎక్కువ కళలు తెలుసు అని కూడా అంటారు కదండి. ఆ క్యారెక్టర్ గురించి ఇవాళ మా ప్రేక్షకులకు చెప్తారా మేడం? తప్పకుండా. ఎందుకంటే ఆయన చెప్తుంటారు కదా, 64 కళలు తెలిసిన వ్యక్తి, మహాతపస్వి, గొప్ప శివభక్తుడు, సామాన్యుడు కాదు కదా. మరి లంకని శివుడి దగ్గర నుంచి ప్రసాదంగా పొందినవాడు, ఎంత గొప్ప శివతాండవ స్తోత్రాన్ని అందించినవాడు, చాలా గొప్ప విద్వాంసుడు. మామూలు గ్రహాలని ఇక్కడ ఇలా ఉండు అలా ఉండు అని శాసించగలే శక్తి కలవాడు, సామాన్యుడు కాదు. కాకపోతే రాముడు మానవ రూపంలో కూడా అంత గొప్ప విద్వాంసుణ్ణి, అంత గొప్ప తపస్విని, అంత గొప్ప శివభక్తుణ్ణి కూడా సంహరించగలడు. ఎలా? ధర్మం అనే దారిని ఎంచుకున్నప్పుడు అనే ఉదాహరణని మనకి రామాయణం ద్వారా తెలిపాడు.
మహావిష్ణువు. అంటే నాకే ప్రత్యేకమైన శక్తులు లేవండి, నేను ఒక మానవ మాతృని అని అందరం అంటాం కదా. అవును. ఒక మానవ మాతృడు కూడా అన్ని శక్తులు గల ఒక ప్రతినాయకుణ్ణి కూడా ఎదుర్కోగల శక్తి నీకు ఎప్పుడు వస్తుందంటే సత్యాన్ని ధర్మాన్ని ఆచరించినప్పుడు. అదే రాముడు చేసింది. ఆ శక్తి రామ బాణంలో ఉన్న శక్తి సత్యం ధర్మం. ఎక్కడ ధర్మం తప్పలా ఆ శక్తి వస్తుంది. అది మనం తెలుసుకోవాల్సింది రామాయణం నుంచి. అదే ఒక మానవుడు కూడా ఎలా శక్తిమంతుడు కాగలడు అంటే రాముడు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తిస్తే తప్పకుండా అవుతాడు, కానీ మనం ప్రయత్నం చేయం. కొంతమంది చేసిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు మనకి ఏమంటారంటే మనకు అంత ఎమినెంట్గా మనకు కనపడరు, కానీ వాళ్ళకు ఉంటాయి ఆ పవర్స్, వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు తప్పకుండా సాధించి తీరుతారు, వాళ్ళు సామాన్యులు కాదు, ఉంటారు. అయితే మేడం ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంలో మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. ఇప్పుడు రామాయణం కానీ భాగవతం కానీ భగవద్గీత కానీ ఇలాంటివి ఎవరైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటారో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా వాళ్ళకి ఆ కష్టంలో ఇక్కడ నేర్చుకున్న ఆంతర్యం కానీ ఇక్కడ పట్టుకున్న ఆంతర్యం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారండి. అయితే ఇప్పుడున్న జనరేషన్ ఆ తత్వాన్ని పట్టుకోవడంలో విఫలమవుతున్నారా, తల్లిదండ్రులు విఫలమవుతున్నారంటారా? అంటే ఇది తల్లిదండ్రులని కాదండి, పిల్లలని కాదు. ఈ జ్ఞానానికి చేరువ అవ్వాలంటేనండి ఒక సందర్భం రావాలంతే. మీరు ఎవరిని తీసుకోండి చరిత్రలో, ఒకరికి ఒక జ్ఞానం ఉదయించాలి, ఒక విషయం పట్ల వాళ్ళకి ఆసక్తి కలగాలి, అది వాళ్ళకి చేరువ కావాలి అంటే దానికి తగిన సమయం రావాలంతే. మనం ఎంత చెప్పినా సరే ఈ భగవద్గీత చదువు, రామాయణం చదువు, అది చేయి ఇది చేయి, ఆ జిజ్ఞాస అనేది దానంతటికి అదే అంకురిస్తుంది ఏ మనిషికైనా. ఇప్పుడు మన దేశంలో తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, భగవద్గీత తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ తత్వం గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, రామాయణం గురించి చెప్పేవాళ్ళు. వాళ్ళందరికీ ఎలా చేరువైంది? ప్రతి ఒక్కరికి కాకపోయినా కొందరికి చేరువైంది. సో వాళ్ళకు కూడా జీవన ప్రయాణంలో ఎప్పుడో ఒకప్పుడు దానిపైన ఆసక్తి అనేది కలుగుతుంది. కానీ ఆ ఆసక్తి కలిగినప్పుడు చేరువలోకి రాగలిగే గొప్ప ధర్మశాస్త్రాలన్నీ ఈ దేశంలో పుట్టాయి. ఇప్పుడు మీకు వేరే దేశాల్లో కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక కర్మ సిద్ధాంతం లేదు. ఇప్పుడు నీకెందుకు కష్టం వచ్చింది, నేను ఏ రోజు ఏది చేయలేదు, ఏ తప్పు చేయలేదు, బట్ నేను ఎందుకు ఈ అనుభవించాలి అనే దానికి అర్థం చెప్పమంటే మరే దేశంలో అర్థం చెప్పలేరు. కానీ ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ దేశంలోది, అది మాత్రమే దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతుంది, ఒక మనిషికి స్వాతంత్రం ఇవ్వగలుగుతుంది. మనం అనుకుంటాం మనకు మాత్రమే తెలుసని, కానీ నేను చాలా వేరే కంట్రీస్లో కర్మ ఇస్ చాలా పాపులర్ వర్డ్, వాళ్ళందరూ కర్మ కర్మ అంటారు. తెలుసు చాలా మందికి ఆ సిద్ధాంతం గురించి పరిచయం ఉంది. అంటే అలా 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 దాని ప్రాచుర్యంలో ఎప్పటికీ ఒక బీజంలో శక్తి ఉంటే అది ఎప్పటికీ కూడా ఇది పోదు, అది మరల ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది. అది ఇట్ విల్ లైక్ కంప్లీట్గా పోవడం అనేది ఉండదండి. ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఆ బీజం యొక్క శక్తి ఎక్కడ నాటినా కూడా దాని మొలకలు, దానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడో చోట ప్రపంచంలో పుడుతూనే ఉంటారు, దాని ప్రచారంలోకి తీసుకొస్తూనే ఉంటారు. ప్రతిదానికి ఒక టైం రావాలి అన్నట్టు కూడా రామతత్వం తెలుసుకోవాలి అంటే కూడా టైం అనేది ఖచ్చితంగా వచ్చి తీరాలి అంతే. ఎవరిని మనము ఫోర్స్ అంటే ఇది నువ్వు చేయాలని బలవంతం చేయకూడదు. ఆ సమయం ఆలోచించే ఆ సిచ్యువేషన్ అనేది రావాలి. కాకపోతే చేరువలో ఇన్ని ధర్మశాస్త్రాలు ఉన్న దేశం కాబట్టి భారతీయులు చాలా అదృష్టవంతులు. భారతీయులకి ఇన్ని తత్వం, ఇంత ధర్మం, ఇంత చక్కగా అద్భుతంగా ఉంటాయి మనవన్నీ. ప్రతి కథ యొక్క సారాంశం ఎంత గొప్పగా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఆ ధర్మవ్యాధుడు కథ మీకు తెలిసే ఉంటుంది, కౌశికుడు గురించి. కౌశికుడు ఏంటి, ఒక విశ్వామిత్రుడు వంశంలో పుట్టినవాడు, చాలా అన్నీ తెలుసు అనుకుంటాడు. కానీ ఒక చిన్న పక్షిని తన కంటి చూపుతో నేలకి రాల్చేస్తాడు. అలాగే భిక్షాటనికి వెళితే ఒక సామాన్య గృహిణి తన జీవితంలో అంత కొన్ని గంటల ముందు జరిగిన విషయం ఏమిటో చెప్పగలుగుతుంది అలవోకగా. ఈ భారతదేశంలో ఒక సామాన్య గృహిణి, నేనేమి పక్షి కాదు నీ కోపానికి దగ్ధమవ్వడానికి అంటే ఆశ్చర్యపోతాడు. అదేంటి నేనింత ఎప్పుడు జపం తపం చేసే నాకే తెలియదు, నా జీవితంలో కొన్ని గంటల క్రితం జరిగిన విషయం ఒక గృహిణి ఎలా గ్రహించగలిగింది అంటే ఆమె ఆచరించేది కూడా ధర్మమే. ఎవరు తమ ధర్మాన్ని ఆచరిస్తారో అంత మాత్రమే చెప్పాను. అతనికి తెలియని విషయాలు తెలుసుకోమని పంపించింది ఎవరి దగ్గరికి?
ధర్మవ్యాధుడి దగ్గరికి. ఓ ధర్మవ్యాధుడు అంటే ఎంత గొప్ప గురువో, ఏ కుటీరంలో ఉంటాడో అని ఊహించుకొని వెళ్తాడు. కానీ అతను ఒక మాంసం కొడుతూ ఉండే ఒక వ్యక్తి. అతని దగ్గర ధర్మసూత్రాన్ని ఒక ముని లేకపోతే ఒక ఋషి లాంటి వ్యక్తి తెలుసుకున్నాడు. అంటే ఈ దేశంలో జ్ఞానం అనేది కేవలం ఒక కులానికి, ఒక వర్ణానికి, ఒక వృత్తికి పరిమితమై లేదు. ఒక గృహిణి దగ్గర, ఒక మాంసం కొట్టేవాడి దగ్గర, ఒక యోగి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. అంటే ధర్మం అంతర్లీనంగా ప్రతి జీవితంలో ముడిపడి ఉంది. అంటే ఎంత గొప్పదండి అది. అసలు ఈ భారతదేశం యొక్క ఐడెంటిటీ ఔన్నత్యమే అది. అది మనం తెలుసుకోవాల్సింది. మనం ధర్మం అంటే పూజలు చేయడం, గుడికి వెళ్ళడం, అంటే గుడి దాని ప్రాశస్త్యం దానికి ఉందండి. కాకపోతే ఇవే చూస్తున్నాం మనం, రిచువల్స్ పైన వాటిని. కానీ జీవితంలో ఎంత మనం దాన్ని పాటిస్తున్నాం, ఎంత జీవితానికి అన్వయిస్తున్నాం, అదే ధర్మం. కరెక్ట్ గా చెప్పారండి. ఎందుకంటే పూజలు చేసామా, శాస్త్రం చదివామా, వేదం చదివామా, ఇవన్నీ చదివి ధర్మాన్ని పాటించకుండా పక్క మనిషిని నొప్పిస్తూ ఉంటే అన్ని అంతే. ఇంకే అతని శక్తి ఏది చదవకపోయినా మనస్ఫూర్తిగా అవతల వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని మంచి కోరుకుంటూ ధర్మ మార్గంలో వెళ్తే అన్నిటికంటే గొప్ప ఆరాధన అదే. ధర్మం ఆచరిస్తే చాలు. ధర్మం ఆచరించిన వాడి దగ్గర అంతా ఉంటుంది, ఇంకేం లేదు. అది మనం చెప్పాలి. ధర్మం ఆచరిస్తూ ఉంటే అదే నిజమైన పూజ. అంటే పూజ చేయడాల్లో వాటికి అవసరమైనవి ఇవన్నీ వేరు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే దైనందిన జీవితంలో దీనిని పక్కన పెట్టేసి దానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేస్తున్నాం. ఆడంబరంగా మనం ఎంత చేసాము, ఎన్ని వేసాము, ఇంతే. కానీ పక్కకు తిరగగానే మనం ఇప్పుడు ఒక అభిషేకానికి వెళ్తుంటాడు ఒక వ్యక్తి, అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ చాలా అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు నా అభిషేకం 2 గంటలు లేట్ అయినా పర్వాలేదు, కానీ నేను అంబులెన్స్కి దారి ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి, అది ధర్మం. లేదు, నేను ముందు వెళ్ళిపోవాలి, అభిషేకం నేను చెయ్యాలి, నా పని నాదే, పక్కవాడు ఎటుపోతే నాకేంటి, అందులో ఇంకే ధర్మం ఉంది? అంటే ఈశ్వరుని నువ్వు కష్టంలో ఉన్న వ్యక్తిలో చూస్తున్నప్పుడు, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించినప్పుడు నీకు ఈశ్వరుడి అనుగ్రహం ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మనం తెలుసుకోవట్లేదేమో అనిపిస్తుంది. అప్పుడు మనం గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈశ్వరుడే స్వయంగా నువ్వు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి, నీ మనసు స్వాంతం కోసం వెళ్ళాలని వెళ్ళు. కాకపోతే అక్కడ నేను చేయటానికి ఇచ్చిన ప్రాధాన్యత కన్నా ఇతర వ్యక్తులలో, ఇతర వాటికి అవసరమైనప్పుడు నేను ముందు వెళ్ళిపోవడం అవసరమా, ఇవాళ అంబులెన్స్కి నేను దారి ఇవ్వటం అవసరమా? అది అక్కడ ఆలోచించాల్సింది. ధర్మం అంటే ఏం లేదు, విచక్షణ. అదా రాముడు చేసింది అదే. ఇక్కడ నేను వెళ్ళాలా, రాజ్యాన్ని వదిలిపెట్టాలా, అడవులకు వెళ్ళాలా అంటే ఆలోచన రావాలి కదా. కోర్టులో నేను ఫస్ట్ నేనే రాజ్యాధికారానికి అర్హుణ్ణి, కోర్టులో కేసేస్తాను అనలేదు రాముడు. ఇప్పుడైతే అదే చేస్తారు కదా ఖచ్చితంగా. కానీ రాముడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఇక్ష్వాకు వంశంలో ఆయనకు ముందున్న రాజులు అందరు గొప్ప రాజులే, అందరూ గొప్ప గొప్ప వ్యక్తులే. ప్రతి రాజు యొక్క చరిత్ర తీసుకుంటే రఘు మహారాజు కానివ్వండి, దశరథుడు కానీ, అందరూ గొప్ప గొప్ప రాజులు. వాళ్ళందరి చరిత్రకి ఏమాత్రం కలంకం రాకుండా నా పూర్వీకులు ఎలా జీవించారో, ఇక్ష్వాకు వంశస్థులు ఎప్పుడూ ఇచ్చిన మాట తప్పరు, కాబట్టి నా తండ్రికి చెడ్డ పేరు రాకూడదు, నా తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టాలి అని తన ప్రాధాన్యతలని, తన ప్రాధాన్యత అసలు ఉండదు అక్కడ. ఏం అవసరం అంటే రాజు యొక్క గౌరవాన్ని నిలబెట్టడం, ఆ వంశం యొక్క గౌరవాన్ని, ప్రతిష్టని నిలబెట్టడం. కాబట్టి చాలా మంది చెప్తుంటారు తండ్రి మాట విని, తండ్రి కోరిక మేరకు. తండ్రి కోరిక అసలు కానే కాదు అది. ఆయనకి చాలా ఇష్టమైన పుత్రుడు, ఆయనే రాజు కావాలని కోరుకున్నాడు దశరథుడు. అది తప్పని పరిస్థితి. ఆయన ఇచ్చిన మాటకి చెప్పలేక చెప్పిన దానిని అర్థం చేసుకున్న పరిస్థితిని రామయ్య అర్థం చేసుకున్నాడు రాముడు. అది అలా కాన్సెప్ట్స్ని, ధర్మాన్ని విధంగా మనం కనుక విశ్లేషించుకుంటూ వెళితే అది చాలా అర్థవంతంగా ఉంటుంది. అయితే హనుమశ్రీ గారు, ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంలో అడగాలనుకుంటున్నానండి. రామయ్య పరిస్థితిని అర్థం చేసుకున్నారని మీరు అంటున్నారు. సీతారాములు అనే పిలుస్తాం మనం. అంటే సీతమ్మ లేకుండా ఆయన ఏ పని కూడా చెయ్యరు. ఏకంగా స్వర్ణ విగ్రహం పెట్టుకొని యాగం కూడా చేశారు అమ్మ అడవిలో ఉన్న టైంలో.
అయితే చాలా మంది రాముడు అనంగానే అడిగే మాట ఏంటి అంటే, అడవులకు పంపించిన ఆయన దేవుడా, అనుమానించిన ఆయన దేవుడా, ఈ మాట కానీ ఆయన అంటూ ఉంటారు. అనుమానించినట్టుగా ఎక్కడా లేదు కదండి. ఇది అది అసలు అది చాలా అగ్ని పునీత సీత. అంటే నువ్వు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అన్నారు ఎందుకండి మనం బయటికి వెళ్ళిన తర్వాత పూజ చేయాలంటే మన స్నానం చేసి వెళ్ళాలంటారు. అంటే నువ్వు క్లెన్స్ చేసుకుంటావు నువ్వు. అలాగే ఒక రాక్షసుడి వనంలో అంతకాలం ఉన్న సీత, ఆమెకు ఒక గొప్ప ఆరా ఉంటుంది కదా. నువ్వు అగ్ని పునీతలాగా మళ్ళా నీకు ఆ రెమినెన్స్ ఆఫ్ ది లంక, ఆ లంకలో ఉన్నటువంటి ఆ రాక్షస సమూహము, ఆమె అనుభవించినటువంటివన్నీ కూడా అక్కడ ప్రక్షాళన చేసుకోవడానికి అగ్ని పునీత అయిందని ఎందుకు అనుకోరు? మీకు ఆలోచన విధానం అగ్ని పునీత అంటే అగ్నిలోకి వెళ్ళి ఒక్కసారి క్లెన్స్ ఇప్పుడు మనం ఫైర్ క్లెన్సింగ్ అని ఇప్పుడు మనం దిష్టి తీసేటప్పుడు తీస్తాం కదండి, పట్టుకొని నిప్పులతో తీస్తారు కదా, చుట్టూతో తిప్పుతారు కదా. అమ్మవారు కాబట్టి అగ్నిలోంచే వచ్చింది, అంతే కదా. ఆరాని క్లెన్స్ చేసుకున్నారే తప్ప రామయ్య అనుమానం అంత కాదు అని కాలా అసలు అలా తీసుకొని అట్లా ఆ డౌట్ అనేదే లేదు. క్లెన్సింగ్ అగ్ని పునీత సీత అగ్నితో ఒకసారి మళ్ళా క్లెన్స్ చేసుకుంది. ఎందుకనంటే ఆ ఉన్న ఆరా, ఆమెకున్నటువంటి అంతకాలం ఆ రాక్షస సమూహంలో రకరకాల మాటల మధ్య ఆమెను అనుభవించిందంతా వదిలి వెళ్ళిపోవాలి. మనం ఒక చోట మనకి సరిపడిన చోట నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు మనని మనం ఎలా క్లెన్స్ చేసుకుంటామో అట్లా సీతాదేవి కూడా ఒక్కసారి ఆ లంకని విడిచే ముందు తనని తాను క్లెన్స్ చేసుకుని రాముడితో వెళ్ళిపోయింది. అంతేగాని అక్కడ అలాంటిది ఏమీ లేదు. ఎంత తెలుసండి, సీత ఎక్కడ ఒక గడ్డి పరక పట్టుకుని రావణాసుడిని బెదిరించింది కదా. దీనికన్నా రావణుడే హీనమని బెదిరించిన ఆమె. మరి ఆమె చేయగలదు, కావాలనుకుంటే ఆమెకున్న తపక శక్తితో అక్కడే ఆయన దగ్ధం చేయగలదు. కానీ మానవ రూపంలో ఉన్న రాముడు ఆ కార్యాన్ని సాధించాలి. హనుమ కూడా చేయగలడు, కానీ అది రామకార్యమే, రాముడే చేయాలి. ఎందుకంటే మానవుడు మాత్రమే సంహరించగలడనే వరాన్ని రావణాసుడు పొందున్నాడు కదా. అందుకని అయితే హనుమశ్రీ గారు, అయోధ్య రామ్లల్ల ప్రతిష్టాపన జరిగింది. సో దీని మీద మీరు ఎలా ఫీల్ అయ్యారు? ప్రతిష్టాపన జరిగినప్పుడు ఎలా అనిపిస్తోందండి? చాలా 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 ఆనందానికి గురయ్యాను. అంటే నిజంగా ఆనంద బాష్పాలు ఆ ప్రతిష్ట మహోత్సవాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ దేశానికే నాయకుడు, అంటే ఈ దేశంలో రాజ్యం అంటే రామరాజ్యం. ఒక వ్యక్తి, ఒక వ్యక్తిత్వం, ఒక నాయకుడు అంటే రాముడు. అటువంటి రాముడికి స్థానం లేకుండా ఆయన పుట్టిన జన్మస్థానంలోనే ఆయనకంటూ ఒక స్థానం లేకపోవటం, అది కూడా భారతదేశం యొక్క ఉనికిని, ధర్మాన్ని ప్రశ్నిస్తున్నది. ఇన్ని సంవత్సరాలుగా మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మన ఐడెంటిటీని మళ్ళా మనం ప్రతిష్ఠ చేసుకోలేకపోవటం అనేది నిజంగా చాలా బాధ కలిగించింది ఇన్ని సంవత్సరాలు. కానీ రాముడిని అక్కడ ప్రతిష్ఠ చేయటం అంటే మళ్ళీ భారతదేశంలో ఒక ధర్మ సంస్థాపనని మరల ప్రతిష్ఠ చేసినట్టే. కానీ కేవలం విగ్రహ ప్రతిష్ఠ చేయటంతో సరిపోదు. ఎందుకనంటే ఇప్పుడు రాముడి జన్మస్థానానికి దగ్గరలోనే మనకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి, టూరిస్ట్ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రా తీసుకుందాం. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఆగ్రా వెళ్ళాను. ఆగ్రా మీరట్ ఏమంటారండి, మథుర, కృష్ణ జన్మస్థానానికి మన అయోధ్యకి కొంత దూరంలో ఉంటుంది, అదే రాష్ట్రం. కానీ అక్కడ మీరు టూరిస్ట్కి ఏమని చెప్తారంటే, యూ టేక్ ట్యాక్సీలో మీరు తాజ్మహల్కి ఒక పెట్రోల్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ కదా. సో నార్మల్ ఇవి ఉంటాయి, ఫ్యూయల్ ఆపరేటెడ్ కానీ బ్యాటరీ వెహికల్స్తోనే వెళ్ళాలి. మీరు వెళ్ళే దారిలో మిమ్మల్ని చాలామంది మోసం చేస్తారు. ఇవాళ తాజ్మహల్ అసలు క్లోజ్డ్ అనే చెప్తారు. మిమ్మల్ని ఎక్కడెక్కడికో మరలిచ్చి మీకు అవి ఇవి అంటగట్టి మీతో కొనిపిస్తారు, జాగ్రత్త అని చెప్తాడు అక్కడ లోకల్ పర్సన్. అలాగే నాలాగా ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఎందరో వెళ్తారు కదండి, వాళ్ళందరికీ కూడా అలాగే చెప్తారు కదా. ఎందుకంటే వాళ్ళ టైంకి వాళ్ళు రావాలి కాబట్టి. సో వాళ్ళందరికీ ఏం ఇంప్రెషన్ వస్తుంది అంటే, ఈ దేశంలో ధర్మానికి సత్యానికి ప్రతీక అయిన రాముడు, కృష్ణుడు, వారి జన్మస్థానాలు ఉన్న రాష్ట్రంలో ఇంత మోసం జరుగుతూ ఉందంటే ఎంత హిపోక్రసీ ఇది.
అంటే మన స్టాండర్డ్స్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ప్రశ్నించుకోవాలి కదా, అవును. ఇలా జరగకూడదు కదా, ఎవరికి మన మీద ఇటువంటి అభిప్రాయం కలగకూడదు కదా, బయట నుంచి వచ్చే ఏ వ్యక్తికి కలగకూడదు. అదే నేను 2 సంవత్సరాల తర్వాత సింగపూర్ వెళ్తే ఒక టాక్సీలో కూర్చుంటే ఇక్కడ గార్డెన్స్ బై ద బే అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి తీసుకెళ్ళడానికి ఇంత ఫేర్ అని మాట్లాడిన తర్వాత ఆ ఫేర్ అతని దగ్గర ఎంత ఫేర్ అయిందో దానికంటే తక్కువ ఛార్జ్ చేశాడు. అదేంటి ఇంత అయింది, నువ్వు తక్కువ ఎందుకు తీసుకుంటున్నావు అంటే, నేను ఒక యూటర్న్ ఇంకొంచెం ముందుకెళ్ళి తీసుకున్నాను, ఇంకా ముందే తీసుకోవాల్సింది, మీకు ఈ ఫేర్ కంటే తక్కువ ఫేర్లోనే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాల్సింది, నా పొరపాటు మూలాన మీరు ఎక్కువ ఫేర్ ఇవ్వకూడదు. ఎందుకంటే రేపు నేను ఎప్పుడైనా నేను ఇలా చేశానంటే ఈ దేశంలో టాక్సీ వాళ్ళు మోసం చేస్తారని మా దేశం పేరు పడిపోతుంది కాబట్టి. అబ్బా, ఒక టాక్సీ డ్రైవర్ అతని దేశం యొక్క పేరు ప్రతిష్టల గురించి ఎంత తపనతో ఉన్నాడు. అది నిజమైన రామభక్తి, అది నిజంగా రాముడిని గౌరవించటం. ఎక్కడి వాడైనా కావచ్చు, అతనికి రాముడు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఇది అసలైన తత్వం. మనం ఇది గ్రహించాలి. ఇప్పుడు రేపు ఇవన్నీ వచ్చేసిన తర్వాత రేపు అయోధ్యలో కానీ ఇక్కడ మోసం చేయరు, ఇక్కడ అందరు నిజం మాట్లాడతారు. అది మన ఐడెంటిటీ. అప్పుడు కదా మన ప్రపంచం గౌరవిస్తుంది. అది కదా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకు ఇలా అయిపోయింది, మన మెకాలే మన దేశం గురించి బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పినప్పుడు, వర్ణించినప్పుడు ఏం చెప్పాడు, నేను ఉత్తరం నుంచి దక్షిణం వరకు 4 చెరుగులా ఈ దేశాన్ని తిరిగాను, హై మోరల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి గొప్ప గొప్ప విలువలతో ఉన్నారు. అసలు ఎంత గొప్ప విలువలతో ఉంటారు అక్కడ మనుషులు. వాళ్ళ విలువలు పడగొట్టాలంటే వాళ్ళ విద్యా వ్యవస్థని మార్చాలని చెప్పాడు. అదే వాళ్ళు చేశారు. అంటే మనం ఎంత హై మోరల్ స్టాండర్డ్స్తో ఉండేవాళ్ళం ఈ దేశంలో. మన దేశం యొక్క ఐడెంటిటీయే అది. ఇప్పుడు రాముడిని ప్రతిష్ఠ చేయడం అంటే మళ్ళా మనం ఆ స్థితికి చేరడమే. ఓ భారతదేశమా, అక్కడ మనుషులు ఇలా ఉంటారు, అది కదా, దట్ ఈస్ ఐడెంటిటీ. లైక్ కొన్ని దేశాలు అట్లా వాటికి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నాయి. అవన్నీ ఎప్పుడో నిద్రాణ స్థితిలో ఉన్న దేశాలు, అప్పుడు ఏమీ లేదు, మనకింత కల్చర్ సివిలైజేషన్ ఉన్నప్పుడు అవి ఏమీ లేని ద్వీపాలు. కానీ వాటికి కూడా అవి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం గురించి మాట్లాడితే ఇది అని చెప్పగలిగే స్థితిలో ఉన్నాయి కదా. మరి మనం ఆ స్థితికి ఎదిగినప్పుడే నిజంగా రాముడికి మనం నిజంగా పట్టాభిషేకం చేసినట్టండి. అయితే మన సనాతనం కానీ మన భారతీయతని కానీ కాపాడటంలో యువత పాత్ర ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? యువత పాత్ర ఎంత ఉంటే అంత మంచిదండి. ఎందుకంటే వాళ్ళే కదా ఇప్పుడు ప్రస్తుతం ప్రతి రాజకీయాల్లో ఉన్నది యువతే, మీడియాలో ఉన్నది యువతే, ఉద్యోగాల్లో ఉన్నది యువతే. సో యువత ఎలా ఉంటే దేశం అలా ఉంటుంది. ది మిర్రర్ వాట్ ఈస్ ద కంట్రీ, రైట్? సో ఎలా ఉండాలి అంటే మనం ఆ విలువలకి ప్రాధాన్యత ఇస్తే, ధర్మంగా ఉండటం, ఇవి ఏంటి బెనిఫిట్ అనేది మన వాళ్ళకి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎందుకు ఉండాలి, ఇన్స్టెంట్గా గ్రాటిఫికేషన్ కావాలి, మోసం చేస్తే ఉన్నది లేనిది కల్పిస్తే ఎక్కువ వస్తాయి, ఇమీడియట్గా వస్తుంది బెనిఫిట్. సో దానికి వీళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. దాని మూలాన దీనిని పక్కన తోసేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇమీడియట్గా రాకపోయినా ఆలస్యంగా వచ్చినా ఎప్పుడూ ధర్మానికే మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ మధ్య ఒక మూవీ వచ్చింది చూడండి, సన్ ఆఫ్ సత్యమూర్తి. అదే దాని కాన్సెప్టే అది. మనకేమనిపిస్తుంది, ఏంటి పిచ్చి ఆయనలాగా అందరిని నమ్ముతాడు, అందరికి ఇస్తాడు, అందరినీ కాపాడటం కోసం తాను. కానీ అలా జీవించిన వాళ్ళ జీవితంలో చూడండి, రాను రాను చాలా అద్భుతమైన మార్పులు ఉంటాయి. అవన్నీ ఏంటంటే మనం పరిశీలనగా పట్టించుకోం. కానీ వాళ్ళు ఎప్పుడు లూజ్ అవ్వరు. మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు లూజ్ అవుతున్నారు, వాళ్ళకి ఏముంది కానీ అలా ఉన్న వాళ్ళ లైఫే బాగుంటుంది అనే ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు మనకు సమాజంలో ఉంటారు. వాళ్ళని వెతికి వాళ్ళకి చెప్పి ఇలాంటివి కూడా రావాలి, ఈ కాన్సెప్ట్స్ కూడా రావాలి, ఇలా కూడా ఉంటుంది, టర్న్ అవుతుంది ఈవెంట్స్. అట్లాగే ఇప్పుడు మనం ఇంకొక సినిమా కూడా వచ్చింది కదండి, అది పరేష్ రావల్ సినిమా, మన వెంకటేష్ గారిది, లేకపోతే హిందీలో పరేష్ రావల్ రోల్ చేశారు. అది ఆ మూవీలో చూడండి, వాళ్ళు అసలు భగవంతుడు నమ్మని వ్యక్తి, గోపాల భగవంతుడు నమ్మని వ్యక్తి, కానీ ధర్మాన్ని ఆచరిస్తాడు తెలియకుండానే. ఎలా ఆచరిస్తాడు,
ఎక్కడికో వెళ్తాడు, కాశీ ఘాట్కి వెళ్తాడు, అందరికి అది పెట్టండి ఇది పెట్టండి అంటాడు. కానీ తనకు తెలియకుండానే తన చేతిలోని పిండం నిజంగా ఆకలితో ఉన్న వ్యక్తి ఒళ్ళో పడుతుంది. అతని ఆశీర్వాదమే అతనికి అన్ని కష్టాల నుంచి బయటపడతాడు. అక్కడికి ఎక్కడ నమ్మకం లేని వ్యక్తికే భగవంతుడు పక్కన ఉంటాడు. ఎందుకు? ఆయనకి పూజలు చేశాడా, అభిషేకాలు చేశాడా? ఏదు, ధర్మంగా ఉన్నాడు. ధర్మంగా ఉంటే దేవుడు ఉంటాడు పక్కన. అది తెలుసుకోవట్లా. ఆ కాన్సెప్ట్ కంటే నేను ఎన్ని రకాల అలంకరణలు చేస్తే దేవుడు వస్తాడు. అలంకరణలు చేయాలండి, తప్పలేదు. ఎందుకంటే అది ఆహ్లాదాన్ని ఇస్తుంది, తప్పలేదు. కాకపోతే దానికే ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. ఆడంబరానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఆచరణకి ఇవ్వట్లేదు. ఆచరణ, దైనందిక జీవితంలో ఆచరణ. ఆడంబరం కాదు, పూజ కాదు, మనకు కావాల్సిన పూజ చేసినప్పటికీ కూడా ఆచరణ అనేది ఆచరణ, దైనందిన జీవితంలో ఆచరణ. ఆచరణ ఉంటే ఉంటుంది అనే కాన్సెప్ట్ మనకి ఇంకా ప్రబలంగా రావాలి అని అనుకుంటాను నేను. ఓకే, రావాలి అంటే ఎవరిలో మార్పు రావాలని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి మార్పులు వస్తే ఆచరణలో పెడతామంటారు ధర్మాన్ని? ఎవరిలో రావాలి అని అంటేనండి, అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అది మన చేతిలో లేదు. కానీ కొందరు ఉంటారు వ్యక్తులు, అసలు లేరని నేను అనుకోను, ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. పర్సంటేజ్ తక్కువ, ఆ పర్సంటేజ్ పెరగాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం వస్తుంది, ఎప్పుడో వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది, మార్పు వస్తుంది. అది ఏమనాలి అంటే సైకిల్ ఆఫ్ ఎవల్యూషన్లో కూడా ఒక్కొక్క వ్యక్తిలో ఆ మార్పు రావాలంటే కొన్ని సంస్కారాలు, కొన్ని సన్నివేశాలు. ఇప్పుడు సానబెట్టాలి కదండి, ఒక శిల్పం తయారవ్వాలంటే ఎన్ని కొడితే కదా ఒక శిల్పం అవుతుంది. ఆ దెబ్బలు తగిలిన కొద్దికే ఆ వ్యక్తిలో ఆ పరిపూర్ణత్వం, ఆ పరిపక్వత వస్తాయి. అయితే మార్పు రావాలి అని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఆధ్యాత్మికత పేరుతో భయాలు, మూఢనమ్మకాలు కూడా పెంచేస్తున్నారండి. సో ఇలాంటివి చూసినప్పుడు దేవుడికి దగ్గర అవ్వటమా లేకపోతే మన ధర్మానికి దగ్గర అవ్వటమా అన్న విషయం పక్కన పెడితే హిందుత్వం అంటేనే ఒక రకమైన భయానికి కూడా గురవుతున్నారు. 100% ఒప్పుకుంటాను. సో ఇలాంటి మూఢనమ్మకాల్ని ప్రభావించే అంటే ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వాళ్ళని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏం లేదండి, మనిషిలో ఉన్న ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు ఉంటుంది? మన భయం మీద ఇన్సూరెన్స్ బిజినెస్. అలానే వీళ్ళు కూడా ఏంటంటే ఇది చేయకపోతే అది అవుతుంది, అది చేయకపోతే ఇది అవుతుంది, ఇలా పెట్టారా అమ్మో అయిపోతుంది. నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉండేవాళ్ళు చెప్పేవాడిని, ఇలా పెట్టకపోతే ఇంకే ఉంది, రేపు ఇదే, ఈ రోజు ఇది జరుగుతుంది, అసలు ఇవన్నీ క్యాలెండర్లో ఇన్ని రకమైన రోజులు ఉన్నాయని ఇంతకు ముందు అసలు ఇంత ప్రాచుర్యంలో కూడా లేవు. కానీ ప్రతిరోజుని అదని ఇదని చెప్పి ఇలా చేయండి అలా చేయండి, ఇవన్నీ ఏం చేస్తున్నారంటే రిచువల్స్లోకి దించేస్తున్నారు. ఎంతసేపు అది ఇలా చేస్తే ఈ కర్మకాండ, అలా చేస్తే అలా, కొంతవరకు అవసరమే. కానీ విపరీతంగా వాటిని పెంచటం మూలాన ఏమవుతుందంటే మనం అన్నట్టు ఆచరణ తగ్గిపోతుంది. ఎందుకు ఈ భయం? ఎందుకు? భగవంతుడు అంటే అసలు భయమే ఉండకూడదు. ది ఫస్ట్ పాయింట్ ఇన్ ఆధ్యాత్మికతలో కానీ స్పిరిచువాలిటీలో కానీ ఫియర్లెస్నెస్. ఎగ్జాక్ట్లీ, ఎక్కడ ఫియర్లెస్నెస్ ఉంటుందో అదే నిజంగా భగవంతుడు అంటే. భయం ఏంటండి? మన అమ్మంటే నాన్నంటే మనకి ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ఏమంటారు చనువు ఉంటుంది. భగవంతుడు అంతే కూడా అంతే ఉండాలి. భగవంతుడు ఇస్ లైక్ దట్ కనెక్షన్ యూ మేక్ విత్ గాడ్, సో దట్ యూ షుడెంట్ ఫియర్. ఎందుకు భయం ఏంటి? భగవంతుడికి ఈ సమయానికి నేను ఇది పెట్టకపోతే నన్ను ఏమన్నా ఇది చేసేస్తాడేమో, నేను అది చేయకపోతే ఎందుకు చేస్తాడు? అసలు మనం చేసే పూజ భగవంతుడి కోసం కాదు, మన కోసమే. ఇప్పుడు మీరు దీపం వెలిగిస్తారు, ఆ వెలుగు, ఆ చుట్టూ ఉన్న ఆవరణ, అదంతా మీకు ఎంత పాజిటివిటీని ఇస్తుంది, పాజిటివ్ ఆరా. అది దానికోసం చేస్తాం మనం అన్ని. ఆ ధూపం, దీపం ప్రతి ఒక్కటి మనకి కళ్ళకి చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. అందుకని భగవద్ ఆరాధనలో అవన్నీ కూడా సమకూర్చేలాగా చేశారు ప్రతిదీ కూడా. అంతేగాని అది భగవంతుడికి నువ్వు ఇలా చేస్తేనే అలా చేస్తేనే భయం ఉండకూడదండి. అస్సలు భయం ఏంటి అసలు? భయం ఎప్పుడు ఉంటుంది? తప్పులు చేస్తే భయం ఉంటుంది. అంటే ఆయనకి నచ్చిన దారిలో కాకుండా అధర్మంగా వెళితే భగవంతుడికి భయపడాలి. ధర్మంగా ఉండు, ఎవరికి అన్యాయం చేయకు, అప్పుడు నీకు భయం ఏంటి? దేవుడు అంటే దేవుడితో మాట్లాడు. ఇన్ ద సెన్స్ ఇలా మాట్లాడి క్రేజీ అనుకుంటారు. ఇది
I mean to say, you make a connection in that way. ఒక క్రియేటర్ ఉన్నారు అన్నప్పుడే ఆ భయం ఉంటది. ఈ పని చేస్తే నేను సమాధానం చెప్పాలేమో, మన చెప్పాలి. ధర్మం ఇది చెప్పింది కదా, మన సనాతనం ఇది చెప్పింది కదా అని మనం కరెక్ట్ మార్గంలో నడవటానికి ఒక దారి ఎంచుకోవటమే. పూజలైనా సరే, దేవుడి నమ్మకం అయినా సరే, ఇదంతా నమ్మకం మీద నడుస్తున్నదే కరెక్ట్. అనిపిస్తుంది. విశ్వాసం అంతే. విశ్వాసం, ఎందుకంటే ఇంత క్రియేషన్ ఉంది అంటే దే హ్యాస్ టు బి అ క్రియేటర్, రైట్? అండ్ అది మన క్రియేషన్ని కూడా ఎంత అద్భుతంగా, ఎంత సైంటిఫిక్గా చెప్పారండి. ప్రతిదీ చాలా సైంటిఫిక్గా చెప్పారు. మన దశావతారాలు కంప్లీట్ ఇవల్యూషన్ థియరీ లానే ఉంటుంది సార్. ఎలా అయితే ఎక్వాటిక్ నుంచి ఆంఫీబియన్స్ నుంచి ఏవ్స్, రెప్టైల్స్ నుంచి ఏవ్స్ నుంచి మ్యామల్స్, ఎవ్రీ కాన్సెప్ట్ మనకి సైంటిఫిక్గా ఏముంటుందో మన స్పిరిచువాలిటీలో, మన ధర్మశాస్త్రాల్లో ఖచ్చితంగా అలాగే చెప్తుంటారు. ఎక్కడ ఏది కూడా అన్సైంటిఫిక్గా లేనే లేదండి. ప్రతిదీ సైంటిఫిక్గానే, చాలా సైంటిఫిక్. మీకు భగవద్గీత తీసుకోండి, సో మెనీ కాన్సెప్ట్స్ చాలా సైంటిఫిక్గా ఉంటాయి. సో ఇంకా ఏంటి మనకి ఆలోచించాల్సింది ఇప్పుడు. కాకపోతే ఆ కాన్సెప్ట్స్ని వేరే దేశాల వాళ్ళు బాగా పట్టుకున్నారు అండి. యోగ కర్మ సుకౌశలం అంటే ఒక పనిని చాలా నిమగ్నమై చేస్తే అది యోగంతో సమానం. నువ్వు కూర్చుని నువ్వేం చేయగల, నువ్వు ఒక పనిలో 100% ఇచ్చే, దట్ ఈస్ లైక్ యోగా. అంటే ఒక వస్తువు తయారు చేసేటప్పుడు నిమగ్నమై తయారు చేయి, దట్ ఈస్ యోగా. ఒక కళలో నిమగ్నమై నాట్యం చేయి, యోగా. ఒక పాట పాడు, యోగా. అన్నీ కదా. అలాగే మన జర్మన్స్ చేసే ప్రోడక్ట్స్ ఎందుకంటే అంత బాగుంటాయి, వాళ్ళ కార్స్ ఎందుకు ఎంత బాగుంటాయి, వాళ్ళ వాషింగ్ మెషిన్స్, డిష్ వాషర్స్, ఒక బ్రాండింగ్ ఎలా తయారు చేస్తారు ఆ కంట్రీలో. మరి భగవద్గీతని వాటిని వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు కదా. అంటే భగవద్గీతలో ఉన్న కాన్సెప్ట్స్ ఎవరు ఫాలో అవుతున్నారు? మనం ఇంతమంది 100 మందిని కూర్చుందాం, 1000 మందిని కూర్చుని ఒకటే శ్లోకాలు పారాయణ చేద్దాం. పారాయణ చేద్దామా, ఆచరిద్దామా? ఆచరించాలి. ఆచరించినప్పుడు మీకు ఒక బ్రాండింగ్ వస్తుంది. బ్రాండింగ్ వస్తే దానిపైన ఒక విశ్వాసం ఉంటుంది. ప్రపంచంలో ఓహో వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ అంటే ఎదురు లేదు, అంత బాగుంటుంది అనే నమ్మకం కలిగిస్తే, ఆ బ్రాండింగ్ భారతదేశం తెచ్చుకోగలిగితే నిజంగా భగవద్గీత అదే. పారాయణం ఓన్లీ అదే శ్లోకాలు చదువుతా ఉండి నువ్వు దాన్ని ఏమి ఇంప్లిమెంట్ చేయకపోతే ఏముందండి? శ్లోకాలుగానే మిగిలిపోతాయి. శ్లోకాలు చెప్పిన వాళ్ళు మాత్రమే అవుతారు, కానీ ప్రపంచానికి అందించాం, కానీ మనం ఆచరణ చేయకపోతే ఏం చెప్తాం? హనుమాన్ చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. రామాయణంలో ప్రధాన పాత్ర హనుమంతుల వారిది. అయితే మంగళవారాలు, శనివారాలు చూసినట్లయితే హనుమంతుల వారి గుళ్ళో కిటకిటలాడినంత మంది జనాలు అక్కడ రామయ్య గుళ్ళో కనిపించరు. ఒక శ్రీరామనవమికో వడపప్పు పానకం పెట్టి కొలుచుకోవడం, ఆ ఒక్క రోజు కిటకిటలాడటం తప్ప రామ భక్తులు మాత్రమే ఉంటారండి రామాలయంలో ఎప్పుడో ఒకసారి. ఎందుకు అంటారు ఇది? ఇలాంటి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? హనుమంతుడు బలానికి రిప్రజెంట్ చేస్తాడు. రుద్రాంశ సంభూతుడు అంటారు కదా. ఒక విషయం చెప్పాలంటే ఈశ్వరుడే ఆ లంకని ఇచ్చాడండి. అవును, రావణాసుడికి లంకని ఇచ్చింది శివుడు. ఈయన శివాంశ సంభూతుడే హనుమ. మళ్ళీ ఆ లంకని దహించింది కూడా ఆయనే. అవును, అంటే లంకని మంచి మార్గంలో ఉంటే రావణాసుడికి ఇచ్చినది శివుడే, తీసుకున్న ధర్మం తప్పినప్పుడు కాల్చినది శివుడే. అదే అంటే తూహీ బిగాడే తూహీ సవారే అంటారు కదా భగవంతుని. నువ్వే చెడగొడతావు, నువ్వే ఇస్తావు. ఎప్పుడు ఇస్తావు? బాగుంటే ఇస్తావు. నువ్వు ధర్మం తప్పావా, కాల్చేస్తాడు. అంటే శివుడి యొక్క ఫిలాసఫీ హనుమంతుడు చూపించాడు మనకు అక్కడ. అలాగే ధర్మబద్ధంగా ఉన్న రాముడికి ఆ శివుడే సేవకుడై వచ్చాడు. ఎంత గొప్ప మాట అండి అది, చెప్పండి. అయితే ఇంత గొప్ప రాముణ్ణి ఆరాధించాలంటే ఎందుకు భయపడుతున్నారు? రామయ్యని మొక్కితే కష్టాలు వస్తాయి అంటున్నారు, రాముడి గుడికి వెళ్తే శోకాలు పుడతాయి అంటున్నారు. ఇప్పటికీ కూడా అలాంటి అమాయకులు ఉన్నారండి. నేను ఇది చూశాను, విన్నాను. అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నా. చాలా పల్లెటూర్లలో ఇప్పటికీ అపోహ ఉంది. అలా అనుకుంటే మరి మన భద్రాచల రామదాసుకి కనపడని రామలక్ష్మణులు మన ఆ నవాబు గారికి కనిపించి రామోజీ లక్ష్మోజీ అని చెప్పి నాణాలు ఇచ్చారా లేదా? విష్ణు భక్తులకి ఎప్పుడు కూడా పరీక్షలు ఎక్కువ. రాముడు కూడా విష్ణు అవతారమే కదా, అది అందరు చెప్తూనే ఉంటారు. శివుడికి ఏంటంటే ఆయన పాపం ఎక్కువ కష్టపెట్టాడు ఎవరిని.
బోలా శంకరుడు. శంకరుడు. అందుకని అందరు పిల్లలే కదా, తల్లి చూడండి ఎక్కువసేపు మారం చేస్తే అమ్మ పాపం ఏం ఏడిపిస్తాంలే అని ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద శివుడి యొక్క తత్వం అలాంటిది. కానీ విష్ణుమూర్తి కొంచెం పరీక్షలు పెట్టాడు అని చెప్తారు కదా, ఆయన మరి కేశవ స్వరూపమే కదా, అలా అనుకోవాలి. అంతేగాని ఎందుకు మరి రాముడు ఎంతమందిని ఆదుకోలేదండి? పోతన రాస్తుండగా ఒక చోట ఎక్కడో తట్టకుండా అలా బయటకు వెళ్ళి వచ్చేసరికి పూరించాడా లేదా? త్యాగరాజస్వామికి, తులసీదాసుకి, ఇంతమందికి ఇన్స్పిరేషన్ ఎవరు? రాముడే. రాముడు అసలు ఆయన సంకీర్తనలే కదా ఇంత అందంగా వినపడుతూ ఉంటాయి మనకి. అన్ని రాముడు గురించే కదా. ఇంకా రాముడు అంటే భయం ఏంటండి? అసలు రాముడు రామనామం ఉంటే ఒక జలదినే వాళ్ళందరూ దాటేశారే, అన్ని రాళ్ళన్నీ సముద్రంలో వేసేయగలిగారే. ఆయనే ఆ పేరు చెప్పకపోతే ఏంటి, నాలో ఉందా మహిమ, నా పేరులో ఉందా అని రాముడే ఒకసారి ప్రశ్నించుకున్నాడు. అంటే అది అన్నీ ఏంటంటే అపోహలు, తెలియనితనాలు. రాముడు ఏంటంటే పునఃప్రతిష్ఠ. ఒక చోట కోల్పోయిన దానిని మళ్ళా తిరిగి పొందటం. రాజ్యాన్ని కోల్పోయాడు, రాజ్యాన్ని తిరిగి పొందాడు. భార్యని కోల్పోయాడు, దూరమైంది భార్య, మళ్ళీ భార్యని తెచ్చుకున్నాడు. మానవ జీవితంలో కూడా ఇవి జరుగుతాయి. మనం కొన్ని కోల్పోతూ ఉంటాం, మళ్ళా తెచ్చుకుంటూ ఉంటాం. ఇంతకంటే మానవ జీవితానికి కావాల్సిన ఉదాహరణ ఏం కావాలండి? మానవ రూపంలో భగవంతుడు పునఃప్రతిష్టను గురించి చక్కని ఉదాహరణ ఇచ్చి వెళ్ళాడు. ఎందుకంటే రాముడిని నువ్వు తలుచుకుంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఓహో, ఇవాళ నాకు కష్టం వచ్చిందా? రామ, నీకు కష్టం వచ్చింది, నువ్వు నాలా ఏడ్చావు, నువ్వు నాలా పోగొట్టుకున్నావు, కానీ మళ్ళా సాధించావు. నువ్వు సాధించేటప్పుడు ఆ ఈశ్వర స్వరూపము, ఆ రుద్రాంశ సంభూతుడైన హనుమయే నీకు తోడై తన సైన్యాన్నంతా తీసుకొచ్చి నీ పక్కన నిల్చున్నాడు కదా. అలాగే నాకు కూడా భగవంతుడు ఎప్పుడో చోట సహాయం ఇస్తాడు, అంతే. ఓకే, హనుమశ్రీ గారు, రామాయణంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ బాగా ఇష్టం. ప్రతి ఒక్కళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఉందండి. లక్ష్మణుల వారు తీసుకోండి, ఊర్మిళాదేవి గారు తీసుకోండి, ఎవరికి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు నచ్చుతూ ఉంటారు. మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అండి పర్సనల్గా? ఫస్ట్ నాకు ఈ క్యారెక్టరైజేషన్ బాగా ఇష్టం. క్యారెక్టరైజేషన్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు. హనుమనే, రాముడే, రాముడు హనుమ. తర్వాత వాళ్ళిద్దరు తర్వాతే ఇంకా అందరూ ఎవరి గొప్పదనం వాళ్ళది. లక్ష్మణుడు గొప్పవాడే, ఊర్మిళ, అట్లాగే భరతుడు గొప్పవాడే, చాలా గొప్పవాడు. భరతుడు కూడా సామాన్యుడు కాదు, అందరూ గొప్పవాళ్ళే. కాకపోతే రామాయణంలో ప్రైమ్ క్యారెక్టర్ అనేది రామాయణం అంటేనే రాముడు ఎలా ప్రయాణం చేశాడు, ఎలా నడిచాడు. రామయ్యలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏదండి? ఈ క్వాలిటీ వల్లనే నాకు ఈయన బాగా ఇష్టం. ఏం లేదు అందులో. అసలు వాల్మీకి ఈ క్వాలిటీస్, ఎవరికి కృతజ్ఞత కలిగిన వాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, ఎన్నో క్వాలిటీస్, ఇవన్నీ ఉన్న క్వాలిటీస్ ఉంటేనే నేను ఒక కావ్యాన్ని రాయగలను. ఎవరు అంటే కనిపించిన క్వాలిటీ రాముడు ఒక్కడే కదా, కనిపించిన వ్యక్తి రాముడు. ఇలా రాముడు ఉన్నాడు, రాముడు ఉద్భవించాడు, ఆయన మీద నువ్వు కావ్యాన్ని రాయమని నారద మహర్షి చెప్పినప్పుడు వెతుకుతాడు కదా. అన్ని అద్భుతమైన క్వాలిటీస్, బెస్ట్ క్వాలిటీస్ ఒక హ్యూమన్ బీయింగ్ లో ఉండవలసిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏ క్వాలిటీని తీసేస్తాం, ఏ క్వాలిటీని అన్ని గొప్ప క్వాలిటీసే. సో జనరలీ మన పర్సనల్ లైఫ్లో కూడా కొన్నిసార్లు ఆ క్వాలిటీస్ గుర్తొస్తే ముందుకు వెళ్ళిపోవచ్చండి. ఆయనకున్న క్షమాగుణం, కొన్నిసార్లు మనం కొందరిని క్షమించలేమనిపిస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ రాముడిని గుర్తు తెచ్చుకుంటే అబ్బా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా మనం ఈ క్షమాగుణం అనిపిస్తుంది అండి. అవును, నిజమే. క్షమించాడు. తర్వాత రావణాసుడి సంహరించావా అంటే నేను సంహరించలేదు, ఆయనకున్నటువంటి చెడ్డ గుణాలే ఆయనని సంహరించాయి అని చెప్పాడు. కానీ అక్కడ తన విక్టరీ కూడా చెప్పలేదు. అది రాముడు. అయితే రాముడిని డిఫైన్ చేయాలంటే ఇంత సమయం సరిపోదు. ఎన్ని రోజులు చెప్పుకున్నా, ఎన్ని గంటలు చెప్పుకున్నా తక్కువే. అయితే ఇవాళ మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే రాముడి గురించి, రామాయణం గురించి, హనుమ గురించి, రావణాసుడి గురించి, రావణ బ్రహ్మ గురించి ఎన్ని మాట్లాడుకున్నాం. ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా చక్కగా వివరించారండి. మీ విలువైన సమయాన్ని మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం కేటాయించి నేను పిలవగానే ఇవాళ మీ టైం కల్పించుకొని ఇక్కడికి విచ్చేసినందుకు మరోసారి స్పెషల్ గా థ్యాంక్స్ అండి. నమస్కారం. నమస్తే అండి.